హలో అండి, వెల్కమ్ టు శ్రీ చెఫ్. ఉల్లిపాయ వెల్లుపాయ లేకుండా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని ఎలా చేయాలో చూద్దామండి. ఈ కర్రీని మన ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే అవి యూజ్ చేసుకొని చేయొచ్చు. ఫస్ట్ కడాయి హీట్ అయిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో చిటికెడంత ఇంగువ, అలానే ఒక 4-5 ఎండుమిర్చీలను ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఎండుమిర్చి కాస్తంత వేగిన తర్వాత మన ఇంట్లో ఏ వెజిటబుల్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. నేనైతే దొండకాయ, క్యారెట్, అలానే ఆలు వేశాను. ఇందులో ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు, అలానే చిటికెడంతా పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనిద్దామండి. ఈ లోపల మనం మీల్ మేకర్ని ఈ విధంగా హాట్ వాటర్లో సోక్ చేసుకొని ఉంచుకుందాం. మీల్ మేకర్ వేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. చూడండి, ఈ లోపల మనకి వెజిటబుల్స్ అన్ని బాగా ఉడికిపోయాయి కదా. అలానే కాస్తంత కరివేపాకును వేసుకుందాం. ఇప్పుడు మరోసారి కలిపేసుకొని ఇందులో నానపెట్టి ఉన్న మీల్ మేకర్ని వేసుకుందామండి. వెజిటబుల్స్ ఒక 75% వరకు కుక్ అయిన తర్వాతనే మీల్ మేకర్ వేసుకోవాలి. ఎందుకంటే మీల్ మేకర్ ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదండి, అందుకోసమని. చూడండి, ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా. సో మధ్యలో కాస్తంత గ్యాప్ తీసుకొని మనం ఒక 2 టమాటాలను ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకుందాం. అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని వేసుకుందాం. చూడండి, టమాటా బాగా మగ్గింది కదా. సో దీన్ని బాగా స్మాష్ చేసేసుకుందాం. ఈ విధంగా టమాటా స్మాష్ చేసుకున్న తర్వాత మొత్తం వెజిటబుల్స్ అన్నిటిని కూడా కలిపేసుకుందాం. దీన్ని ఇలా కాస్త మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు జీలకర్ర పొడిని వేసుకుందాం. మరోసారి దీన్ని బాగా కలిపేసుకొని ఇందులో ఇప్పుడు ఎండు కొబ్బరి పొడిని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుందామండి. ఇందులో ఇప్పుడు ఒక 1/2 టీ గ్లాస్ అంతా లేదా 1/2 బౌల్ అంత వాటర్ని వేసుకోండి. అంటే జస్ట్ అడుగంటకుండా ఉండడం కోసం వేసానండి. లేదా మీకు కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే ఇంకాస్త వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.